పీపీపీ విధానంలో రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న మెడికల్ కాలేజీలపై వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మంత్రి పార్థసారథి దీనిపై స్పందిస్తూ వైసీపీ నాయకులపై విమర్శలు కురిపించారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించి 5 కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. 10% నిధులు పెట్టి తామే చేసినట్టు చెప్పారని ఎద్దేవా చేశారు. ఇక ప్రస్తుత పరిస్థితుల ప్రకారం పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. 2022లో ప్రారంభించి 24 నెలల వ్యవధితో కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు. కేవలం 7 చోట్ల మాత్రం 17 కాలేజీలు ప్రారంభించామన్నారు. ఈ 2 సంవత్సరాల్లో కనీసం 10-15% కూడా పూర్తి చేయని దుస్థితిలో కాలేజీలు ఉన్న మాట వాస్తవా కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. 8,480 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్తో 17 కాలేజీలకి మీరు 2022లో ప్రారంభించి కేవలం 1,282 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే మీరు అసలు పూర్తి చేయాల్సింది పోయి దాంట్లో 20-25% కూడా పూర్తి చేయని మీరు ఈరోజు కాలేజీల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. నిజంగా వారు గొప్పగా చెప్పుకుంటున్నట్లు మేమే తెచ్చాం అన్నట్లయితే ఆ కాలేజీని ఆ హాస్పిటల్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి మేము తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటే బాగుంటుంది. కానీ మీరు కేవలం 10% 10-15% ఖర్చు పెట్టి మేము తీసుకొచ్చామని చెప్పి జబ్బులు జరుపుకుంటాం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు పీపీపీ మోడ్లో వెళ్ళాం. 1990 నుంచి ఆర్థిక సరళీకరణ విధానంలో భాగంగా ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఎయిర్లైన్స్ కానివ్వండి, ఇంకా అనేక రంగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. గవర్నమెంటు ప్రైవేట్ రంగం కలిసి ఉమ్మడిగా చేస్తూ ఉంది. కారణం ఏమిటి? మౌలిక వసతులు వారు చేస్తే ప్రభుత్వ ఆదాయాన్ని ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుందని రకరకాల ఆలోచనతో చేశారు. దాన్ని ఈ దేశం యాక్సెప్ట్ చేసింది.